నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా తెరకెక్కుతున్న SSMB-29 ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ ఆడియన్స్ టార్గెట్ లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. 2 రోజుల క్రితం రాజమౌళి సోషల్ మీడియా వేదికగా మూవీలో ఒక భాగమైన సింహాన్ని లాక్ చేయడానికి వెళ్తున్నట్లుగా ఒక పిక్ షేర్ చేశాడు. దీంతో షూటింగ్ మొదలైందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇక ఈ మూవీ కోసం రాజమౌళి చాలా కఠినమైన నిర్ణయాలని తీసుకుంటున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా మహేష్ తో పాటు మూవీకి పనిచేసే యూనిట్ మొత్తం చేత ఒక అగ్రిమెంట్ చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి సిరీస్ RRR కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ రెండింటికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ కి ముందుగానే లీక్ అయ్యాయి. సెట్స్ నుంచి మొదలుకొని ఎడిటింగ్ రూమ్, VFX స్టూడియోల దాకా ఏదో ఒక విధంగా లీక్ అవుతూ వస్తున్నాయి. తద్వారా సినిమాకు డ్యామేజ్ చాలా జరిగింది. అందుకే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా 24 క్రాఫ్ట్స్ చేత నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ని చేయించుకుంటున్నారనే టాక్ వినబడుతుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం సెట్స్ లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఇతరులతో పంచుకోవడం, మీడియాకి చెప్పడం కూడా చేయకూడదు. ఒకవేళ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ని ఉల్లంఘించినట్లయితే కఠినంగా కూడా వ్యవహరించనున్నారు. భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో పాటు పోలీస్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాదాపు ఏడాది కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకున్న ఈ మూవీలో భారతీయ నటులతో పాటు ప్రపంచ నటులు కూడా నటించనున్నారనే టాక్ వినబడుతుంది. ఏది ఏమైనా మహేష్ బాబు సినిమా విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి చాలా సీక్రెట్ ని మెయింటైన్ చేస్తున్నాడు.